ओके రియల్లీ అప్రిషియేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ పోలీస్ టీమ్. పోలీస్ వాళ్ళకైతే కాల్ చేసినాం, ఫస్ట్ వాళ్ళు చేశారు, మేము కూడా చేసినాం. జస్ట్ 125cc బైక్ పైన ఇంత దూరం వచ్చి ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ మధ్యలో మనం రైడ్ చేస్తా అని చెప్పి నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. దట్టు నాకు జస్ట్ 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఇలాంటి బిగ్ అచీవ్మెంట్స్ కూడా చేస్తా అని చెప్పి నా లైఫ్లో అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి బ్యూటిఫుల్ టెరెన్స్లో మనం డ్రైవ్ చేస్తూ చాలా దూరం అయితే వచ్చేసినాం. సో లాస్ట్ వీడియోలో మనం ఉమ్లింగ్లాన్ అయితే అచీవ్ చేసేసినాం చూడండి. అండ్ ఈ అచీవ్ చేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు, హెవీ స్నోఫాల్ మధ్యలో. సో మేము ఉమ్లింగ్లాని అచీవ్ చేద్దాం అనుకున్న టైంలో హెవీ స్నోఫాల్ అయితే అయింది. దాదాపు చాలా టీమ్స్ అయితే వచ్చినాయి, ఒక 100 మెంబర్స్ రైడర్స్ వరకు. అందులో ఒక 80 మెంబర్స్ అందరూ ఈ హెవీ స్నోఫాల్కి రిటర్న్ అయితే అయిపోయారు. ఎందుకంటే నుర్బుల టాప్ పైన హెవీ స్నో మొత్తం జమ అయిపోయింది అన్న తర్వాత. సో మేము ఎగ్జాక్ట్గా 3 to 4 times ట్రై చేసినాం. అక్కడ చూస్తే చాలా మంది పోకారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు చూడండి. వీళ్ళు కూడా ఇప్పుడు మా ముందే వెళ్ళిర్రు, మళ్ళీ వెనకకి రిటర్న్ అయితే వచ్చేసారు. అండ్ చూస్తారు కదా, యాక్చువల్గా ఇట్లయితే మనకి బ్లాక్ ఐస్ అయితే ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మనకి స్పైక్స్ కూడా లేవు, వీల్స్ పెడతామని చెప్పి. కాకపోతే మేము ఎట్లానో ఒక లెక్క రిస్క్ చేసి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. సో చూస్తారు కదా, చాలా మంది అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. అందులో ఈ చిన్న బైక్ అండ్ ఇంత మైనస్ టెంపరేచర్స్లో తట్టుకొని మనం ఇప్పుడు ఉమ్లింగ్లో వేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. సో ఎట్లనో ఒకలాగా 4th అటెంప్ట్లో మనం ఉమ్లింగ్లోనే అయితే రీచ్ అయిపోయినాం. సో చూస్తారు కదా, తెలంగాణ నుండి వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దాకా మన జర్నీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వరకు జర్నీ అంతా ఓకే, కాకపోతే రిటర్న్లో ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అయితే అయింది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీరు లదాఖ్కి వెళ్ళినా ఏదైనా చిన్న రైడ్ చేద్దాం అనుకున్నా ఇది ఒక మీకు బిగ్ లెసన్ అయితే అయింది. సో ఎండ్ వరకు చూడాలని చెప్పి నా ఒక స్మాల్ రిక్వెస్ట్. మనం ఉమ్లింగ్లో పాస్కి వచ్చి మన ఐడెంటిటీ అయితే స్టిక్ చేస్తున్నాం చూడండి. ఎక్కడో మంచిర్యాలలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం, ఉమ్లింగ్లా దగ్గర 19,024 feet హైట్లో. సో మన ఐడెంటిటీని అయితే అక్కడ వేసేద్దాం రండి. మనం తెలంగాణ నుండి కాబట్టి హైదరాబాద్ అని వేసిన అందరికి తెలియాలని, సో మంచిర్యాల అంటే అందరికి తెలియకపోవచ్చు అని. సో ఇంకా లేట్ చేయకుండా ఇదైతే వేసేద్దాం. లెట్స్ పేస్ట్ ఇట్ వేర్ హియర్. वो देखो, बस. సో గైస్ టైం చూడండి 6:36, 7th అని చూపిస్తుంది. చైనాది క్యాచ్ చేసినట్టుంది. అది దెన్చోక్ చేసిన తర్వాత చైనా బార్డరే కదా. సో ఓకే, రిటర్న్ అయిపోదాం. చాలా అయితే పీక్స్లో ఉంది, చైనా బార్డర్ చైనాకి కనెక్ట్ అయిపోయింది. లెట్స్ గో. ఇక్కడ ఒకరు ఉండడం కూడా అంత సేఫ్ కాదు. స్టేయింగ్ మోర్ దెన్ 5 minutes అనేది కష్టం ఇక్కడ. సో స్నోతోనే హానర్ చేసేసాం కదా నా బైక్కి. థ్యాంక్ యూ హీరో ఫర్ ఎవ్రీథింగ్. లెట్స్ గో. అండ్ వన్ మోర్ థింగ్, we need to honor the bro for making these wonderful roads at these heights. Bye bye Umlingla. స్నో క్యాప్డ్ మౌంటైన్సే. సన్ కూడా మనకు హెల్ప్ చేస్తుండు. సూర్య భగవాన్ మనకు చలి పెట్టకుండా చూడండి, లేకపోతే నా పని అయిపోతుండే నాకున్న గ్లౌజెస్కి. రియల్లీ నేచర్ ఈజ్ సపోర్టింగ్ మీ a lot for completing this challenge. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కిందకి వెళ్ళిపోతున్నాం, ఫాస్ట్గా పోవాలి. మొత్తం ఫ్రెష్ స్నోఫాల్. పైకి వెళ్ళి కిందకైతే వచ్చేసాము. ఈవినింగ్ తింటున్నాము, సో ఏదో ఒకటి తినేద్దాం.
Let's go. हाँ ग्लैमर चढ़ गई, चढ़ गए नहीं चढ़ पा रही थी, हाँ पहले नहीं हो पा रहा था, पहले तो बताया था ना 2 बार चढ़ाए और नहीं चढ़ी। ओह इधर नहीं, एक्चुअली केम टू नुरबुला टॉप है ना. अच्छा, यू केम टू नुरबुला टॉप. Then most of the people said that total black ice is there, impossible like that. Then we returned back. This Huh? this 350 was also struggling to top. It's calm. Gear. గైస్ యాక్చువల్గా టీ కాఫీ ఏం లేవంట, ఇక సన్లైట్ పోయేటట్టుందని మళ్ళీ వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం. యాక్చువల్గా ఫుటీలో ఉంది కదా, ఫుటీలో నుండి అట్లా వెళ్ళొచ్చు కానీ స్నో ఉందంట, అందుకే నుర్బులా టాప్ 17 kilometers వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం. లెట్స్ గో గైస్. మళ్ళీ మనకు మధ్యలో ఇట్లా మాట్లాడతా ఫటాఫట్ వెళ్ళిపోదాం, సన్లైట్ పోకముందు మనం రీచ్ కావాలి. లెట్స్ గో. పొద్దున్న ఇక్కడ వరకు వచ్చినాం కదా, నుర్బులా టాప్ పొద్దున్న ఇట్లుండి వచ్చినాం కదా, సేమ్ ఇప్పుడు అట్లనే వచ్చేసినాం. అమ్మ చేతులు హీట్ ఉన్నాయని చెప్పి చేతులు కూల్ ఉన్నాయని చెప్పి ఇంజన్కి అయితే చూపించినాం. సేమ్ మళ్ళీ అదే రూట్లో హాన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో వెళ్దాం, సన్సెట్ కాకముందు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే రోడ్ చూసారు కదా మార్నింగ్ ఎట్లుందో. నీడ్ టు గో. ఒక్కొక్కసారి అయితే చూడండి టైం 6 o'clock అవుతుంది, మనం దగ్గరకు వచ్చేసినట్టే హాన్లోకి. ఈ టైం అయితే లేదు చూడాలి. మ్యాక్సిమం మార్నింగ్ వచ్చిన వాళ్ళు అంతా బ్లాక్ ఐస్ ఉందని చెప్పి రిటర్న్ అయిపోయారు. కాకపోతే మేము లక్కీగా మళ్ళీ 2కి అక్కడికి పోయి చూసి అక్కడ ఏం లేదు, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మాకు రిటర్న్ అయ్యేసరికి ఇప్పుడు టైం 6 అయితే అవుతుంది, ఖాళీగా ఉంది చూడండి. మార్నింగ్ ఎంజాయ్ చేశారు కదా ఈ వ్యూస్ అన్నీ. అదే ఎట్లా అనిపించినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన రైడ్ అంతా సక్సెస్ఫుల్గా అయిందని సంతోషపడే టైంలోనే సడన్గా ఒక షాక్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే మనం మౌంటైన్స్లో డార్క్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వెళ్ళినా మనం కరెక్టే వెళ్తున్నాం అన్నట్టు మనకైతే మన మైండ్ అట్లా పోర్ట్రే చేస్తుంది. కాకపోతే సడన్గా ఏంటంటే మాకు అనుకోకుండా మేము దారి అయితే తప్పిపోయినాం. సో దారి తప్పిపోయిన తర్వాత ఇంక ఇద్దరిని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళేది కరెక్టేనేమో అని చెప్పి. సో ఎట్ లాస్ట్ అందరం అయితే ఇరుక్కొని పోయినాం. ఆల్మోస్ట్ మనం ఉమ్లింగ్లో కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ హాన్లీలో మన స్టే దగ్గరికి వెళ్తున్న టైంలో 1.5 hours అవుతుంది, స్టక్ అయిపోయినాము. యాక్చువల్గా రోడ్ ఉందని చెప్పి ఇలాగ వస్తాయి, ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి, ఎటు సైడ్ వెళ్ళినా దారి అయితే ప్రాపర్గా దొరుకుతలేదు. మేమే పిచ్చోళ్ళం రా అంటే మాకన్నా పెద్ద పిచ్చోళ్ళు వచ్చి ఆ కార్ని ఇరకబెట్టేసుకున్నారు. సో వాళ్ళు అక్కడ అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే లోకల్ వాళ్ళని పంపిస్తున్నామన్నారు. అక్కడ వెహికల్ వస్తుంది, అదేనా కాదా అనేది క్లారిటీ లేదు, చూద్దాము. ఆల్రెడీ ఇప్పటికి 1.5 hours అవుతుంది. లెట్స్ సీ, టైం 8:30 అట్లా అవుతుంది, నో ఎనర్జీ. చూద్దాం ఎట్లుంటుంది ఏందని చెప్పి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. डिनर स्टार गेजिंग नहीं है लेकिन डिनर कर रही है. అండ్ గైస్ ఫైనల్గా 2.5 hours వెయిట్ చేసిన తర్వాత ఒక కార్ వస్తుంది, అది మా కోసం వస్తుందా ఏం చేస్తారో తెలియదు, చూడాలి. ఇంకా కార్ అక్కడ దిగబడ్డది, దాన్ని తీసి మాకు దారి చూపిస్తే మేము వెళ్తాం. సో అది नहीं वो उधर से रोड नहीं है, उधर से हाँ. अब देखो, अभी इधर से आए ना, हाँ अब यहाँ से निकल जाएंगे हम लोग. इधर पानी में जाना ही नहीं है हमें. जो वैगनार वाला आया है, समझ गए, उधर से थोड़ा हाँ वो नहीं, वो तो कंप्लीट डिफरेंट. भाई मैं कह रहा था कि वहाँ नहीं जाना है, सीधा यहाँ से आएगा, यहाँ से जाएंगे हम लोग. जो बार बार हम लोग वहाँ से देख रहे हैं ना, कोई बाइक और वो आ रही है. Okay, let's hope for good, bro. What do you say? हो गया फर्स्ट स्टेप तो जिंदा रहेंगे आज. हाँ. जिंदा तो रहेंगे. Only problem is
नहीं होता तो 100 नंबर पे ऐसा कॉल करते कि मेडिकल रीजन। उसने मेरे से पूछी थी हाँ। कि मेडिकल रीजन है कि नहीं, तब मैंने बोला नहीं, अब तो मेडिकल रीजन हो गया कि बेहोश हो गया। तब तो हेलीकॉप्टर लाया, मुझे कोई मतलब इधर ही आर्मी कैंप है, इधर ही आर्मी कैंप है। पैरा ट्रूपर मंगा दो। कमिंग कमिंग। अंदर रखे हुए हैं। सेवियर हैज कम। दिखाना ये रास्ता है, ये रास्ता नहीं है। अरे भाई लोग, आप लोग का बाइक ठीक है? बाइक ठीक है, बाइक ओके। हम भी डोंट नो रास्ता। रास्ता आप लोग कहाँ से हुई थी? इधर से गलत है ना, आप लोग निगला से आए। हाँ हाँ सुबह ना हम लोग ये पहाड़ी से होके आए थे, जो वो नहीं ऑफ रोडिंग। চলো আমরা এখন ওনার সাথে একটু কথা বলে নিই, কথা বলে তারপর হচ্ছে তোমাদের সবকিছু। అండ్ గైస్ చూసారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 4 మెంబర్స్ అయితే అట్లా ఇరుక్కుపోయినాం. సో మమ్మల్ని చూసి ఆ కార్ వాళ్ళు కూడా దారి ఉందని చెప్పి వచ్చారు. సో యాక్చువల్గా ఇలా నుండి మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డార్క్ అయిపోయిన తర్వాత మౌంటైన్స్లో డ్రైవ్ చేయడం అంత సేఫ్ అయితే కాదు. అండ్ మేము లక్కీగా మేము 4 మెంబర్స్ పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాం. సేమ్ అట్లనే ఆ కార్లో కూడా కొంతమంది అమ్మాయిలు అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే కొంచెము వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా ఫాస్టర్గా అయితే వచ్చింది. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్టర్గా వీళ్ళు వస్తారని చెప్పి. ఒక 1 అవర్కే ఒక వెహికల్ అయితే వచ్చింది. సో ఆ వెహికల్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా దారి దొరకలేదు లోకల్స్ వాళ్ళకి. సో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొక వెహికల్ పంపించారు అన్నారు కదా. ఇప్పుడు ఆ వెహికల్ వాళ్ళందరం వచ్చి ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే దీన్ని బయటకు తీద్దామని అయితే అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక వాటర్ ఫ్లోలో వచ్చి వీళ్ళైతే ఇరుక్కుపోయింది. జస్ట్ 2 వీల్ డ్రైవే. సో కొంచెం డ్రైవర్ అయితే అంత కాన్ఫిడెంట్గా లేడు. సో ఇక అట్లా అని చెప్పి ఇక్కడ వెహికల్ అయితే ఇరుక్కుపోయింది. సో దీన్ని ఇప్పుడు అందరం కలిసి తీయనీకైతే ట్రై చేస్తున్నాము. సో యాక్చువల్గా హాన్లీలో పోలీస్ స్టేషన్ లేదు. మనకి కంట్రోల్ రూమ్ వాళ్ళే లోకల్ వాళ్ళ కాంటాక్ట్స్ షేర్ చేసి అలానైతే మనకి లోకల్ వాళ్ళకైతే అటాచ్ అయితే చేసారు. ఇంపాసిబుల్. आगे से ही धक्का मारना है कि साइड से भी मारो। के 1 2 3 के बाद सब गो पे 1 2 3 गो। और दस रही और बस गई। 1 2 3 गो। అండ్ గైస్ కార్ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఫాలో చేసుకుంటూ ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి. లెట్స్ గో బై లక్. వీళ్ళైతే వచ్చారు, వెళ్ళిపోదాం. గైస్ ఆ కార్ని అయితే ఫాలో అయ్యకుండా వెళ్ళిపోవాలి. ఇంక ఇప్పుడు ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. యాక్చువల్గా కాల్ చేసిన 1 అవర్ లోపు ఒక ఆయన వచ్చిండు. ఆయనకు దారి దొరకక రిటర్న్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈయన ఇంకొక ఆయన వచ్చిండు. రియల్లీ అప్రిషియేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ పోలీస్ టీమ్. పోలీస్ వాళ్ళకైతే కాల్ చేసినాం. ఫస్ట్ వాళ్ళు చేశారు, మేము కూడా చేసినాం. ఎందుకంటే ఇక్కడ చలికి తట్టుకోలేనంత చలి. సో అందుకే ఇక చెయ్యక తప్పదు. ఇప్పుడు నేను రూమ్కి అయిన తర్వాత మీకు ఇంకా నిజం చెప్పాలంటే పొద్దున జస్ట్ ఒక 4 బ్రెడ్లు ఒక ఆమ్లెట్ తిన్నాం. టైం 9:30 అవుతుంది. ఇంతవరకు ఏం లేదంటే అర్థం చేసుకోండి. ఇక ఇది రోడ్డు. అందుకే హిమాలయాస్లో అవాయిడ్ డ్రైవింగ్ ఆఫ్టర్ 6 అని అంటారు. మేము డే టైంలో ఉన్నప్పుడే వచ్చేసినాం రా హన్లేక అనుకున్నాము, ఇరుక్కుపోయినాము. యాక్చువల్గా 2 బ్రో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకుంటూ మేము వచ్చినాం. అరే కరెక్ట్ వెళ్తురు కావచ్చు అని. వాళ్ళు ఇరుక్కుర్రు, మేము ఇరుక్కుపోయినాము. మధ్యలో ఇంకా నేను పోయి వేరే దారి ఎత్తికినా, దొరకలేదు. చూడండి, ఇలాంటి రూట్లలో ఉంటాయి. ఒక టూరిస్టులకు ఎట్లా అర్థమవుతుంది చెప్పండి? అన్నీ ఇలాంటి రూట్లు ఉంటాయి. అరే కనీసం ఒక ఫ్లాగ్స్ కూడా పెట్టలేవు ఇట్లా ఇది కరెక్ట్ రూట్ అని చెప్పి. ఇది రోడ్డు. ఇక్కడ లోకల్ వాళ్ళు రాకపోతే మా పరిస్థితి ఏమయ్యేదో.
అక్కడ నుండి చూస్తారు మెయిన్ రోడ్ పక్కనే ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు పోతుంటే అర్థమవుతుంది ఎంత దూరం ఉందో అనేది. అమ్మా గైస్, ఫైనల్గా మెయిన్ రోడ్ అయితే వచ్చింది చూడండి. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత చలికి చేతులు పనిచేస్తలేవు. సో గైస్, ఫైనల్గా మనకి రోడ్ అయితే వచ్చేసింది. వామ్మో, కాల్లో 2 కిలోమీటర్స్. చేతులు పోతున్నాయి చెప్తున్నా కదా, మై హ్యాండ్స్ ఆర్ గోయింగ్. అండ్ గైస్, ఫైనల్గా మనమైతే మన లక్కీ హోమ్ స్టేకి అయితే వచ్చేసినాం. లక్కీ హోమ్ స్టే. అమ్మ అట్లా డోర్లు కూడా పెట్టేసుకున్నట్టున్నారు పాపం వాళ్ళు. వామ్మో, అసలు ఎక్స్పెక్ట్ చేయలే టైం అవుతుందని, కానీ అయింది. ఏం చేద్దాం ఇంకా. And guys, finally we came. Okay, खाना मिलेगा भाई? किधर है, अंदर है क्या? Okay. And guys, finally we came. The no key is here. So actually గా ఇది వచ్చేసి మన రూమ్. లాక్ చేసి ఉందా, ఓపెన్ ఉందా? Oh, finally we came guys. Thanks for watching. Bye bye. Good night.